ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. సమయము ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నము 2:30 గంటల వరకు. రండి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దాము. మన కుటుంబము కొరకు, మన బిడ్డల కొరకు, రాబోవు తరముల వారి కొరకు ప్రార్థన చేద్దాము. అనేక అంశముల నిమిత్తము ఏకమనస్సు ఏకాత్మ కలిగి ప్రార్థన చేద్దాము. దేవుడు గొప్ప సమాధానమును, గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు. దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఈ నంబరికి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి తెలియచెప్పండి. మీ ప్రార్థన అవసరతలను రాసుకొని ఉపవాస ప్రార్థన రోజున నేనును విశ్వాసులందరమును వచ్చిన వారును ఏక మనస్సు కలిగి మీ ప్రార్థన అవసరత నిమిత్తము ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. గతంలో జరిగిన ప్రార్థనలలో అనేకుల కొరకు ఆ విధంగా ప్రార్థన చేయంగా ఎంతోమంది జవాబులు పొందుకున్నారు, ఎంతోమంది సాక్ష్యాలు పంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరును మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. అలాగే దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని ఆశపడినట్లయితే ఆ రోజు ప్రార్థన అనంతరము అనేకులకు భోజనం పెట్టడం జరుగుతుంది. కనుక మీలో ఎవరైనా దేవుని పరిచర్యలు చేయి వేయాలని ఆశపడి దేవుడు ప్రేరేపణ కలిగి ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న 8106008166 ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి పరిచర్యలో మీ కుటుంబం తరపున చేయి వేయండి. అది మీకు, మీ కుటుంబమునకు ఎంతో దీవెనకరము, ఎంతో ఆశీర్వాదకరము. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఫర్ షూర్లీ దేర్ ఈజ్ యాన్ ఎండ్, అండ్ థిన్ ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగము కానేరదు. సహోదరి సహోదరుడా, ఏవైతే ఆశలు కొని ఉన్నావో, ఏవైతే కలలు కంటున్నావో అవన్నీ కూడా ప్రభువు నెరవేరుస్తాడు. మనము మనుషులము, ఆశాజీవులము. ఏదైనా ఒక ఆశ ఉంటేనే మనం కూడా బ్రతకగలం, ముందుకు సాగగలం. కాబట్టి ఆశలుండాలి, కలలు కనాలి, వాటిని నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అయితే మనకున్న ఆశలు, మనకున్న కోరికలు నెరవేర్చుకున్నటకు మనకి శక్తి సరిపోదు, మనకి సామర్థ్యము సరిపోదు. అయితే మనకున్నటువంటి ఆ కోరికలను, మనకున్నటువంటి ఆ ఆశలను జరిగించువాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది ఆశగొని దేవుని కొరకు పనిచేసిన వారు ఉన్నారు. దేవుణ్ణి సంతోషపెట్టాలని చూసిన వారు ఉన్నారు. వారిలో హేబేలు, కయీను అనే 2 అన్నదమ్ములు. అయితే వారిద్దరిలో హేబేలు దేవునికి తన మందలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి అర్పణగా ఇచ్చాడు. కయీను తన పంటలో నుంచి
కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే వీరిద్దరిలో దేవుణ్ణి ఎవరు ఎక్కువగా శ్రేష్టముగా ప్రేమిస్తున్నారు అంటే హేబేలే తన దేవుణ్ణి, సృష్టికర్తని ఘనంగా ప్రేమిస్తున్నాడు. శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి హేబేలు సంతోషపరిచాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుణ్ణి సంతోషపరచుటకు తన కుమారుణ్ణే బలిగా ఇచ్చాడు. దేవుడు అబ్రహాముని పరిశోధించజూసినప్పుడు అబ్రహాము కుమారుణ్ణి దేవుడు బలిగా అడిగాడు. అంతకుముందు అబ్రహాముకి సంతానం లేదు. సంతానం లేనప్పుడు భక్తి కలిగి ఉన్నాడు. సంతానం వచ్చింది, దేవుడిచ్చిన సంతానమే. ఇప్పుడు కూడా అదే భక్తి కలిగి ఉంటాడా లేదా? అబ్రహాం నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా అని చూసినప్పుడు అబ్రహాముని పరిశోధించవలసి వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును అడుగుతాడు, అబ్రహామా, నీకొక్కగానొక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు బలిగా, దహన బలిగా అర్పించుము అని అన్నప్పుడు అబ్రహాము మరొక మాట మాట్లాడకుండా దేవుడు అడిగిన వెంటనే తర్వాత వచనాలు చూసినట్లయితే అబ్రహాం ఏం చేస్తాడంటే, తెల్లవారిన తర్వాత అబ్రహాము గాడిదకు గంత కట్టి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని కట్టెలు మోపు తీసుకొని ఆయన మోరియా పర్వతము దగ్గరకు వెళ్తాడు. దేవుడు అడిగాడు, అబ్రహాం వెళ్ళాడు. ఎంతటి సమర్పణ! దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాముకి సంతానం లేనప్పుడు అబ్రహాము తనంతటి తాను సంతానంను సంపాదించుకోగలిగాడా? అబ్రహాము గురించి రాయబడి ఉంది బైబిల్లో, అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు అని. తన దాసుడు సాక్ష్యమిస్తాడు, నా యజమానుని దేవుడు నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు. వెండి, బంగారము, దాసులు, దాసీలు, గొర్రెల మందలు, మేకల మందలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆశీర్వాదాలతో నా యజమానుడు నింపబడి ఉన్నాడు. నా యజమానుణ్ణి తన దేవుడు ఆశీర్వదించాడని అబ్రహాము పనివాడు, అబ్రహాము వియంకుని దగ్గర, అనగా ఇస్సాకు భార్య వాళ్ళ తండ్రి దగ్గర సాక్ష్యమిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నిజంగా అబ్రహాముని దీవించింది ఎవరు? ఆశీర్వదించింది ఎవరు? అంత ఐశ్వర్యం ఇచ్చింది ఎవరు? సంతానం ఇచ్చింది ఎవరు? కోరిక ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, బిడ్డలు పెళ్ళైన తర్వాత బిడ్డలు కావాలి అని కోరికుంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నేను బాగా బ్రతకాలని కోరుకుంటుంది. సంతానం కావాలన్నా, బాగా బ్రతకాలన్నా, ఏ ఆశీర్వాదం కావాలన్నా, ఏ దీవెన కావాలన్నా, ఆశీర్వదించేదైనా దీవించేదైనా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ చేతిలో ఏమీ లేకపోయి ఉండొచ్చు, నీ దగ్గర ఏమీ లేకపోయి ఉండొచ్చు, నీ పరిస్థితి దారుణంగా ఉండి ఉండవచ్చు, తినటానికి తిండి లేని స్థితిలో, కట్టుకోవడానికి బట్ట లేని స్థితిలో నీవున్నావేమో. కానీ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దిన్ ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ బీ కట్ ఆఫ్. మీ ఆశ భంగము కానేరదు. తప్పకుండా దేవుడు మీ ఆశలను, మీ కోరికలను తీరుస్తాడు. మీ అవసరాలు, అక్కర్లు తీరుస్తాడు. మీకు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నమ్మిన వారు, విశ్వసించిన వారు, మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అవునయ్యా, ఈరోజు పరిస్థితులు బాగలేకపోయి ఉండొచ్చునేమో. ఈరోజు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, సమృద్ధిగా ఉందామంటే సరిపడే స్థితిగతులు లేవు, ఇల్లు లేదు, వాకిలి లేదు. అయినప్పటికీ కూడా ముందుగతి రానే వస్తుంది. నిశ్చయముగా ఆశీర్వదించబడడం జరుగుతుంది. తప్పక మీరు ఆశీర్వదిస్తారు, మీరు దీవిస్తారు అని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.